మరి ఎల్లారెడ్డి ఏం వెళ్ళే వ్యవహారం బాగానే రామసకదనంగా ఉరుకులో పెడుతుందని సార్ చెప్పుకొస్తుండు. ఇక మరి అసలేరు కార్తీల ముసలేదు లేక అన్నట్టు బీఆర్ఎస్ కోజాగలేమో గిట్ల లెక్కలు కొడుతున్నాయి ఏమో అనే అది మంత్రి పదవి మోసలో పడి మంత్రి మర్చిపోతుండు. ఎల్లారెడ్డి ఏం వెళ్ళే మదన్ మోహన్ రావు అనేది గుసగుస మరి నిజమేనా? కాల్చి పడ్డవా మంత్రి పదవి మీద? మంత్రి పదవి ఇస్తారు. మంత్రి పదవి అని అనుకుంటే ఇస్తారు, ఏమున్నది? ఎందుకంటే మర్చిపోతాం పబ్లిక్. ఇది కథ మరి బాగాలేదా వేసాం మరి పెద్ద మనిషి చెవులా మళ్ళీ ఇంకా ఉన్నదిగా మళ్ళీ ముందర పోయి ఆశ పెద్ద మనిషి ఉన్నది. మరి వాళ్ళు పెద్ద మనిషి చెప్పినైతే చెప్పినాము. మరి పెద్ద మనిషి ఇస్తే తీసుకుందాం, లేకపోతే పబ్లిక్ పని చేస్తూనే ఉంటాం. ఏమో మరి గచ్చి ఏమన్నా రంది పెట్టుకున్నావా? మరి ఇక నాకైతే అట్లనే కొడుతుంది కోపు. రంది ఏం లేదు, రంది మనం పబ్లిక్ పని చేస్తున్నాం, పబ్లిక్ సేవ చేస్తూనే ఉన్నాం. ఇవాళ ఎన్నో ఇండ్లు ఇచ్చినాయి, ఇలా సన్న బియ్యం ఇచ్చినవి. ఇలా ప్రతి ఊర్లో సీఎం రిలీఫ్ ఫండ్స్లలో, హాస్పిటల్లో, నిమ్స్లో తీసుకపోతే రోజు 3-4 నుంచి 4 బెడ్లు మానవులే ఉంటాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గరనే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్స్ తీసుకొస్తున్నాం. దానికి ఒక 10 మంది పిల్లగాళ్ళు పెట్టినాం, ఒక కారు పెట్టినాం. తీసుకుపోవడు, అప్లికేషన్ తీసుకొచ్చాడు, ఖాళీ జిరాక్స్ తీసుకొచ్చి ఇస్తే అయిపోయి. ఇలా తీసుకుపోయి మా కార్యకర్తలే ఇంటింటికి తీసుకుపోయి వాడవాడకు పంచుతున్నారు. ఎక్కడ జరుగుతలేదు. ఇలా మండలానికి రావాల్సిన అవసరం లేదు, కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆ చెక్కులు రాగానే మేమే తీసుకుపోయి ఇస్తాం.